చెప్పండి. ఎస్ మేడం. ఇప్పుడు ఒకటి జేసీ దివాకర్ రెడ్డి టీం అంతా కూడా ఇవాళ మహిళలంతా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సిచ్యువేషన్ మనం చూసాము. ఇవాళ మాధవీలత మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు బీజేపీని ఉద్దేశించి కానీ మహిళలను ఉద్దేశించి కానీ ఆయన చేసిన కామెంట్స్ మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క మహిళల గురించి కార్యక్రమము, మహిళల స్వేచ్ఛ గురించి, వారి ఎంజాయ్మెంట్ గురించి చేస్తూ ఇంకొక పక్క తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన సాటి మహిళల పైన ఈ విధంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఖండించదగినదే. రెండోది బీజేపీ పైనటువంటి వారు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే విచ్ ఇస్ నాట్ ట్రూ అండ్ నాట్ యాక్సెప్టబుల్ ఆల్సో. అంటే ఆయన ఒకటి అండి, అంటే మహిళలు ఏదో ఎంజాయ్ చేసే అవకాశం ఇచ్చారు, మాకు తండ్రి లాంటి వాడు అని చెప్పేసి పర్వీన్ గారు ఏదో మాకు మొత్తం నియోజకవర్గానికే తండ్రి లాంటి వ్యక్తి, అందరినీ మహిళలను బాగా చూసుకుంటారు, అందుకే మహిళలు ఎంజాయ్ చేయాలని చెప్పన్నారు. దానికి బీజేపీ వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి అని చెప్పన్న ప్రశ్న కూడా వస్తుంది. ఇది బీజేపీకి పర్సనల్ గా రాజా పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం అని కాదు. మాధవీలత గారు ఎక్స్ప్రెస్ చేసిన తన పర్సనల్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆవిడ పార్టీ వాయిస్ లాగా అభ్యంతరం అని చెప్పలేదు కదా. అంటే ఓవరాల్ గా ఇది ఇప్పుడు ఇటువంటి సంస్కృతి మనది కాదు. ఒకటి. రెండోది 12 వరకు అలాగా పార్టీ అని చెప్పిన రోడ్డు పైన దట్టు ఓన్లీ లేడీస్ అని అంటే ఆ తర్వాత రోడ్ల పైన న్యూ ఇయర్ పార్టీ అంటే ఎలా ఉంటుందో బయట పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఉమెన్ సేఫ్టీ గురించి కన్సర్న్ తోటి అలాగా మాట్లాడడం జరిగింది. దానికి ఇంత తీవ్రంగా వారు దుర్భాషలు ఆడాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అండ్ దీంట్లో బీజేపీ ఇస్ నోవేర్ కన్సర్న్ కదా నేను ఈ విషయంలో. ఇప్పుడు కూటమిలో ఉన్నారు మీరు, మీ కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తేనే కూటమి అయింది. ఇవాళ కూటమిలోకి సంబంధించిన పార్టీల నేతలను, కూటమి పార్టీలో ఉన్న నాయకులు ఈ రకమైన బూతులు ఆ కూటమిలో ఉన్న ఒక పార్టీని ఉద్దేశించి కూడా మాట్లాడడము. అవునవును, అదే చెప్తున్నాను. కూటమి బీజేపీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వారు చాలా ఆరోపణలు చేశారు బీజేపీ పైన. దాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. దే ఆర్ ఇన్ ఆల్ ఫాల్స్ అలిగేషన్స్. అవన్నీ బీజేపీ పైన వారు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అవన్నీ. దీన్ని మేము బీజేపీ చాలా తీవ్రంగా ఖండిస్తాము. ఎస్, అంటే ఈ విషయంలో టీడీపీ అంటే అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉందా? అటువంటి ఆలోచన ఏమైనా మీరేమైనా చేస్తారా? అదొకసారి పార్టీలో చర్చించుకొని పార్టీ అధ్యక్షురాలు అంటే వారి దీని ప్రకారము వెళ్తామండి. ఏదైనా సరే కూటమిలో ఉన్నప్పుడు కొంచెం చిన్నగా ఇలా జరుగుతున్నా దానికి సమస్యగా మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ఈ విధంగా కొంచెం అగ్రెసివ్ మోడ్ లో వెళ్తే కూటమికి అంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ విషయమైనా కాదు, ఏ విషయమైనా సరే, ఏ సందర్భమైనా ఎవరైనా సరే. కాబట్టి కొద్దిగా పార్టీలు ఇటువంటి మాట్లాడుతున్నప్పుడు సంయమనం పాటించాలి. కానీ అలా జరగలేదు. పెద్దల దృష్టికి, ఇప్పుడు సీఎం గారి దృష్టికి ఒకవేళ పార్టీ అనుకుంటే కనుక అధిష్టానం తీసుకువెళ్తుందేమో, మరి అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా యామిని గారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మీ బీజేపీ కంటే జగనే నయ్యము, అప్పుడు జగన్ కనీసము బస్సులను సీజ్ చేశాడు, మీరు తగలబెడుతున్నారని చెప్పి కామెంట్ చేశాడు. అసలు గవర్నమెంట్ ఉన్నది కూటమి కదా, టీడీపీ, బీజేపీ, జనసేన కదా. ఆయన బీజేపీ గవర్నమెంటే వైసీపీయే నయ్యము, అప్పుడు జగన్ సీజ్ చేశాడు, మీరైతే తగలబెట్టేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం మీద కూడా అలిగేషన్ చేసినట్టున్నారు. ఫాల్స్ అలిగేషన్ అండి. బీజేపీ ఇంతవరకు మీరు చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా బీజేపీ ఇటువంటి పని చెయ్యలేదు కూడా. అంత అవసరం కూడా మాకు లేదు. అందుకని ఆయన ఫాల్స్ అలిగేషన్ వేస్తున్నారు. మరి మనసులో ఏం పెట్టుకొని మాట్లాడుతున్నారో తెలియదు. కానీ వారు వేసినటువంటి అది కేవలం ఆరోపణ మాత్రమే, అందులో ఎటువంటి సత్యము లేదు. దీన్ని బీజేపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది అనవసరమైనటువంటి కాంట్రవర్సీకి లీడ్ అవుతుంది. అండ్ అసత్యమైనటువంటి మాటలు మాట్లాడితే అందరికీ ఇబ్బంది. కాబట్టి ఒకసారి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కనుక బాగుంటుంది. ఎవరైనా సరే జస్ట్ ఒక అలిగేషన్ ఆరోపణ చేసేస్తే సరిపోదు కదా. దానికంటే మాకేం అవసరం ఉంది అసలు. అది బీజేపీ వారిని ఇబ్బంది పెట్టడానికో, వారి బస్సులు తగలబెట్టడానికో, ఇంకోటి చేయడానికి మాకేం పని? ఎందుకు చేస్తాం అసలు? ఎప్పటివరకు ఇలాంటి చేసిన చరిత్ర కూడా బీజేపీకి లేదు. కాబట్టి వారు ఎందుకు అన్నారో, మరి ఏం మనసులో పెట్టుకొని అన్నారో వారికే తెలియాలి. ఏదేమైనప్పటికీ వారు అన్న మాటలు, వాళ్ళు వేస్తున్నటువంటి నిందల్ని, ఆరోపణలు అయితే మేము ఖండిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ యామిని గారు. రైట్, ఒకసారి మనం టీడీపీ వర్షన్ తీసుకుందాం. రామబ్రహ్మం గారు, ఏంటి మీరు